ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులు పాలిట్ బ్యూరో తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మా తండ్రి గారికి అత్యంత ఆప్త మిత్రులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి, అలాగే కర్నూలు పార్లమెంటు, కర్నూలు జిల్లా కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, నా తండ్రి గారి మన స్నేహితులు సోమశెట్టి వెంకటేశ్వర గారికి, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులు తిరుపతి నుంచి వచ్చారు సుధాకర్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు, అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన ఈరోజు మనం పెట్టుకున్న మీటింగ్ ఏంటంటే పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు మనం ఏ విధంగా సమాయత్తం కావాలి, ఎట్లా దాన్ని ఓటు రూపంలో పంచుకోవాలి. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో ప్రజలందరూ కూడా విసిపోయిందినారు. మొన్ననే చూసాం, 19వ తారీఖున మన జాతీయ గౌరవ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలుకు రావడం జరిగింది. మీరు కూడా చాలా మంది వచ్చినారు ఆ రోజు మీటింగ్ కి. మరి ఆ రోజు మీటింగ్ చూస్తే గతంలో ఎన్నడూ లేనటువంటి పబ్లిక్ ఆ రోజు రావడం జరిగింది. కర్నూలులో మీటింగ్ 6,000-7,000 ఎక్స్పెక్ట్ చేస్తే దాదాపు 15,000 మంది రావడం జరిగింది. పైన అంటే కార్యకర్తలే కాదు, ప్రజలు కూడా స్వచ్ఛందంగా, కార్యకర్తలు ఏ విధంగా స్వచ్ఛందంగా ఈరోజు మళ్ళీ ముందుకు వస్తా ఉన్నారో ఈ దుర్మార్గ పాలన అంతం చేయాలని, అలాగే ప్రజలు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన దుష్టమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతం చేయాలని ప్రజలు కూడా ముందుకు వస్తా ఉన్నారు. బ్రహ్మాండంగా బ్రహ్మరథం పెట్టారు. స్వయానా చంద్రబాబు నాయుడు గారే మీటింగ్ లోనే చెప్పడం జరిగింది. గతంలో నేను ఎన్నోసార్లు కర్నూలుకు వస్తాను, కర్నూలుకు ఎప్పుడు వచ్చినప్పుడు ఇంత ప్రపంచంలో ఎప్పుడో ఎన్టీ రామారావు వచ్చినప్పుడు జరిగినప్పుడు జనం ఈరోజు వస్తా ఉన్నారంటే ఈ మార్పు ప్రజలు, ఈ మార్పు వచ్చింది కదా అని చెప్పేసి మనం కూడా కొంచెం ఏదైనా ఎక్కువైతే కష్టమైంది. అందుకే ఈ మార్పును మనము తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఈ మార్పును మనం ఓటు రూపంలో మర్చుకోవాలి. మార్పు అని చెప్పేసి అందరూ ఇంటికాడని అనుకుంటే ఏం పని చేయలేదు. ఇక మీద మనం పనిచేయాలి. గతంలో 2019 ఎలక్షన్ అయిన తర్వాత మనం ఒక మీటింగ్ పెట్టుకున్న వాళ్ళని ఓడిపోయిన తర్వాత అందరం కూర్చొని మాట్లాడుకున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో మనం ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనులు చేశాం, సంక్షేమం చేసినాం, అభివృద్ధి చేసినాం. నిజంగా గతంలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి జరిగింది, ఎప్పుడు ఇవ్వనంత సంక్షేమం కూడా ఇచ్చినాం. అయినా ప్రజలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి చూడాలనుకున్నారు, ఓటు చేసినారు. ఆలోచన చెప్పినాను మీకు అందరికీ కూడా. ఒక 2 సంవత్సరాలు మనం గమనిద్దాము. ఎందుకంటే ప్రజలు కూడా తెలియాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా మేలు చేసింది, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడనేది ప్రజలకు కూడా తెలియాలి, అర్థం కావాలా. ఒక 2 సంవత్సరాలు మనం గమనిద్దామని చెప్పేసి చెప్పినాం. దాని ప్రకారం మనం గమనిద్దాం. కానీ ఈ గడిచిన 2-2.5 సంవత్సరాలలో ఏమాత్రం అభివృద్ధి ఉంది, ఏమాత్రం సంక్షేమం ఉందని మన కళ్ళ కనిపిస్తాం. ఏమైనా వాళ్ళ అభివృద్ధి అంటే పోలీస్ కేసులు పెట్టడం, పోలీసులతో భయపేయడం, నాయకులతో భయపేయడం తప్ప వేరేదేమన్నా ఎక్కడ లేదు. ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు, ఇంతవరకు ఒక్కరికి కూడా ఒక పట్టా ఇవ్వలేదు. మన నియోజకవర్గంలో అంతా గతంలో మనం ఇచ్చిన పట్టాలే. ఆ తండ్రి గారు ఉన్నప్పుడు, అన్న సీతారామరెడ్డి ఉన్నప్పుడు నేను వచ్చినాక ఇచ్చినట్టు తప్ప, మండలాలు చూసుకుంటే 15 మండలం, బండాపూర్ మండలం చూసుకుంటే అప్పుడు ఫరూక్ అని ఇచ్చినట్టు, నాకు ఒకరు ఇచ్చినట్టు, ఇది తప్ప ఎక్కడ కూడా ఒక అర్ధ సెంటు కొని పేద ప్రజలకు ఇవ్వాలి. అంతా
అనౌన్స్ చేయడమే మళ్ళీ క్యాన్సిల్ చేయడం అవే తిరిగి. నేను ఈ సందర్భంగా మీకు అందరికీ నాయకులకు కార్యకర్తలకు కూడా చెప్తా ఉన్నాను, ఏదైతే అన్యాయంగా గతంలో మనం ఇచ్చిన పట్టాలు వాళ్ళు క్యాన్సిల్ చేసి ఈరోజు వాళ్ళకి ఇచ్చినారో వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ నాయకులు అవన్నీ కూడా తప్పకుండా మళ్ళీ క్యాన్సిల్ చేసి కట్టేదే సబ్సిడీ లేదు. మన అధికారంలో ఉన్నప్పుడు 2.5 లక్షల రూపాయలు ఇచ్చాం, అంటే 4 ఏళ్ళ కింద. ఈ రోజు వాళ్ళు 1,50,000 ఇస్తున్నారు. ఈ 1,50,000 కరెక్ట్ వాడంటే 2 ఏంటవి టిఫన్లు తీసుకొచ్చే పరిస్థితి లేదు. అటువంటి భయంకరమైన ధరలు పెరిగిపోయినాయి. ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తా ఉన్నారు. మనం ఇవన్నీ బాగా గట్టిగా పనిచేయాల్సిన అవసరం. 2.5 సంవత్సరాలు అందరూ ఉండే ఉన్నారు కదా, ఇక మీద చదువుకునే ప్రసక్తే లేదు. గ్రామాలలో మీరు కూడా నిత్యం ప్రజలతో ఉండాలా, మేము నిత్యం ప్రజలతో ఉండాలా, పార్టీని ఎట్లా బలపరచుకోవాలా, పార్టీని బలపెట్టుకొని దాన్ని ఓటు రూపంగా ఎట్లా మలుచుకోవాలనేది ఈరోజు మనం ముఖ్యంగా చర్చిస్తాం. దాంతో పాటు మహానాడు కూడా చర్చిస్తాం. ఎందుకంటే ఇక్కడ 27, 28 మహానాడు కూడా ఉంది. దానికి ముఖ్యమైన వాళ్ళు పార్టీ ఏదైతే ఒక ప్యానల్ ప్రకారం ఇన్వైట్ చేస్తుంది పార్టీ. గతంలో కూడా ప్రతిసారి మహానాడుకు మనం వెళ్తూనే ఉన్నాం, ఇప్పుడు కూడా వెళ్తాము. పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో ఆ ప్యానల్ ప్రకారం మనం సెలెక్ట్ చేస్తాము. వాళ్ళకి మనం బస్సులు ఏర్పాటు చేసుకుంటాం, ఆ బస్సులో ప్రచారం ఏర్పాటు చేసుకుంటాం. దాని ప్రకారం నేను వస్తాను. ఇంకా ఎవరైనా సొంతంగా ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే అభ్యంతరం లేదు, రాండి మహానాడు. మనమైతే పార్టీ తరఫున ఏర్పాటు చేస్తాము. ముఖ్యమైన వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తాము, లిస్టు తయారు చేస్తాము. వాళ్ళకి 2 బస్సులు ఏర్పాటు చేస్తాము. ఆ బస్సులో వస్తాము. ప్రతిసారి మనం అట్లే పోతున్నాం. ఇంట్రెస్ట్ వాళ్ళు రావచ్చు, అభ్యంతరం లేదు. వాళ్ళకందరికీ కూడా అక్కడ భోజన సదుపాయాలు అన్ని కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. మన నాయకులు అందరూ కూడా వెళ్ళి చూసుకుంటారు. నేను కూడా అక్కడే ఉంటాను. తప్పకుండా మహానాడును విజయవంతం చేయాలా, బ్రహ్మాండంగా వస్తారు. స్వచ్ఛందంగా బయటకు వస్తా ఉన్నారు. అంటే ఈ దుర్మార్గ పాలన ఎన్ని రోజులు ఉంటుందే, భయపడతా ఉంటాం, ఇంకా భయపడతాం. ఒకసారి రాలా చూసుకుందాం అనుకో, ఎవరు అవునా ఇదే కదా. మరి మన నియోజకవర్గం భయపడతారా? భయపడతారా అండి? అయిపోయింది. ఏమంటే కేవలం పోలీసులు ఆట పెట్టుకొని బెదిరించి నాలుగు బతికినారు. ఇప్పుడు పోలీసులు కూడా సహకరించే పరిస్థితి ఉండదు, అధికారులు కూడా సహకరించే పరిస్థితి ఉండదు. కర్నూలు మీటింగు, కడప మీటింగు, అనంతపురం మీటింగు, అక్కడ శ్రీకాకుళం కానీ విజయనగరం కానీ ఎక్కడ జరిగినా కూడా బ్రహ్మాండం పడుతున్నారు. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఇది చూసిన తర్వాత కూడా వాళ్ళుగా చేస్తారని నేను అనుకోను. అక్కడెక్కడ చేస్తారు, ఎక్కడ ఏం జరిగినా మీకోసం అహర్నిశలు పార్టీ అడ్డం నిలబడుతుంది, మేము కూడా అడ్డం నిలబడతాం. ఈ నియోజకవర్గంలో అంత దమ్ము ధైర్యం చేసి మనమే ఉత్తరాసాగిస్తాం. కాకపోతే అందరూ ప్రశాంతంగా ఉండాలని, అభివృద్ధి జరగాలని మనం పనిచేసాం. నియోజకవర్గం అభివృద్ధి జరగాల, రైతులంతా కూడా బాగుండాలా, ప్రజలంతా కూడా బాగుండాలని మనం ప్రశాంతంగా ఎవరికి ఏ పనులు కావాలని చేసాం. సిమెంట్ రోడ్డు కానీ, పొలాలపై రస్తాలు కానీ, సిద్ధాపురం రిజర్వాయర్ కానీ, ఆకుకూరు పట్టణానికి 120 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేస్తున్నారు. ఈ దళితులు రుణమాఫీలు ఇప్పటి వరకు ఒక పైపు కూడా తీస్తారు. అవునా? ఎక్కడ దిగిందా? ఎక్కడ ఒక పైపు కూడా దిగిందా? 120 కోట్లతో శాంక్షన్ చేయించుకొని టెండర్లు వేసి పనులు మొదలుపెట్టే టైంలో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ సంవత్సరాల తర్వాత వాళ్ళని ఇచ్చుకొని వాళ్ళ పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఒక ట్యాంక్ పూర్తి కాలే, ఒక పైపు ఉంది కదా, ఇంకా దిగుతాయి ఆశలు కూడా లేవు. దిగుతాయి ఎవరికి ఆశ ఉందా? మళ్ళీ మన ప్రభుత్వం రావాల్సిందే, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాల్సిందే, మళ్ళీ ఆ కార్యక్రమం జరగాల్సిందే. ఆత్మకూరు పట్టణంలో ప్రతి ఇంటికి కులాయిస్తామని మాట ఇచ్చాం, దాని ప్రకారం చేసి తీద్దాం. మీరు మాటలు చెప్పుకొని నడుపుతా ఉన్నారు. ఆ మాటలు కూడా భయపడే కాలం పోయింది. పైగా వల్ల అన్యాయం చేయడం, అక్రమాలు చేయడం, పేదవాళ్ళను హింసించడం, దాని బాగానే చూస్తారు. ఎలక్షన్ డబ్బు పోగొట్టుకున్నారంటే ఈ పాపం దాన్ని వసూలు చేసే కార్యక్రమాలు పెడుతున్నారు. మొత్తం బ్యాంక్ చూస్తే మొత్తం బ్యాంక్ కి మన నియోజకవర్గంలో 30 కోట్లు వసూలు చేశారు. 30 కోట్ల రూపాయలు అధిగతి లేదు. 3 నెలలకే బ్యాంక్ మోడల్ చేశారు. పెద్దపాలని ప్రధాన పాత్ర, ఆయన శిష్యులు తీసుకెళ్ళలో దోసుకుంటా ఉన్నారు. ఆయన శిష్యులే ఎక్కడ చెప్పండి, ఇష్టం వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి దాంట్లో అడ్డంగా ఎట్లా పైసలు
చెప్తాడుగా నేను పేదవాళ్ళకి సర్వీస్ చేస్తాను, నా డబ్బులే ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటాను. కాదనే ప్రసిద్ధాలను చెప్తున్నాడు, ఎవరో ఓడలేదు కదా అడుగుతారని. కావాలని నేను సొంతంగా తెచ్చిస్తా ఏడాది గప్ప మందేసాడా? మనం ఉన్నప్పుడు సిద్ధాలను ఓపెన్ చేసి మెయిన్ కెనాల్స్ అన్ని తయారు చేసి ప్రజలకు రైతులకు నిలిచాం. చిన్న చిన్న కాలువలు పెండింగ్ ఉన్నాయి, ఒక్క కాలువ ఇంతవరకు తయారు కాదు. ఎక్కడైనా ఏముందా? అభివృద్ధి శూన్యం, సంక్షేమము లేదు. ఒక మనం గ్రామాలు తిరిగాం, గౌరవ సభలు అలాగే ఇప్పుడు బాధులే కార్యక్రమం మీద గ్రామాలు తిరుగుతూ ఉంటాం. ఎక్కడైనా ప్రజలు అడిగినప్పుడు మీకు ఎన్ని నవరత్నాలు అందినాయమ్మా అని అడుగుతూ కూడా చెప్తున్నాడు. నవరత్నాలు పేరే గుర్తుంది వాళ్ళకి ముట్టే కదా, వాళ్ళకి ముట్టే కదా. ఆ అమ్మఒడి తప్ప ఏదైనా ముడతా ఉన్నాయి. అమ్మఒడి కూడా మొత్తం కోతలు పెట్టేస్తున్నారు. ఏం రావు నాకు కుడతాను. 300 రూపాయలు కరెంట్ బిల్లు ఇస్తే కట్టు, మోటార్ సైకిల్ కట్టు, గాలి కట్టు, వాళ్ళ ఇంట్లో కూడా ఉద్యోగం చేసుకుంటే వాడు ఐటీ వాడిని కట్టు, పిల్లలు చదువుకొని ఉద్యోగం చేసుకుని వాడి బతుకు వాడు బతుకుతా ఉంటాడు. ఇక్కడ తల్లిదండ్రుల పరిస్థితులు కూడా రేషన్ కార్డు కట్టు, పెన్షన్ కట్టు, ఇది సంక్షేమం. ఒక్క కారణం లేదు. మైనార్టీలకు బ్రహ్మాండంగా మనం రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇస్తాం, సంక్రాంతి వస్తే సంక్రాంతి కానిస్తాం, క్రిస్టియన్స్ కానిస్తాం. ఒక్కటి కూడా లేదు, శూన్యం. ఈ రోజు రాష్ట్రము పైకి చెప్పుకొని డబ్బాలు కొట్టుకొని రాష్ట్రాన్ని అప్రూపాలు చేసి అదోపాలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు ప్రజలకు అర్థమైంది. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా అంత ముందుకు వస్తున్నారు. ఈ రోజు నాడా మాకు సంక్షేమాలతో రాష్ట్రాన్ని కాపాడుకుందాం అనే స్థాయికి సామాన్య ప్రజలు వచ్చేస్తారు. ఎందుకంటే మనది కూడా శ్రీలంక అయిపోతుంది. మొదలంటే మనకి శ్రీలంక చూస్తూనే వాళ్ళు అందరూ మనది కూడా శ్రీలంక అయిపోతుంది. తర్వాత అడగ జిల్లా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆయన ఎక్కడో ఉంచాలని చూసి చంద్రబాబు నాయుడు వీళ్ళు దరిద్రం తీసుకుపోయి అప్రూపాలు చేసి సిబ్బలు కొట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ప్రజలకు తెలుసు. మీరు చేయాల్సింది ప్రజల్లో ఉండాలి. ఏదో మేము ఒక్కరమే నాయకుడే ప్రజల్లో ఉండాలని కాదు, ప్రతి కార్యకర్త ప్రజల్లో ఉన్నారు. కార్యకర్తగా వాడే పార్టీకి మూలస్తంభాలు. మీరు సక్రమంగా పనిచేయకపోతే నాయకులు పార్టీ ఎంత కష్టపడినా కూడా ఉపయోగం ఉండదు. ఒక్కరు ఎంత పని చేస్తారు చెప్పండి? ఇదంతా సమిష్టిగా ఒక కుటుంబంలో కలిసిమెలిసి ఉండి అందరూ కష్టపడి పనిచేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాన్ని మనం కరెక్ట్ గా పనిచేసుకోవాలి. చేస్తున్నామా? ఇప్పుడు మనం గ్రామాలలో కమిటీలు అన్నీ చేసుకున్నాం. గ్రామ కమిటీలు, మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు, అలాగే పట్టణంలో నాగపూర్ పట్టణంలో ఈ కమిటీలు, జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలో కూడా పార్టీలు అడిగి సీనియర్ లెవెల్ ముఖ్యమైన రాష్ట్ర కమిటీలో కూడా కమిటీలు వేసుకుంటాం. దీంతో పాటు బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే ప్రతి 100 ఓట్లకి ఒకరిని మనం తయారు చేస్తున్నాం. ఇది గతంలో కూడా ఉంది, కానీ యాక్టివ్గా పనిచేసింది కాదు. ఈరోజు వాళ్ళు వాలంటీర్ సిస్టానికి ఏదైతే వాళ్ళు వాలంటీర్లో పెట్టుకున్నారో వాలంటీర్ సిస్టానికి మనం పోటీగా దీన్ని తయారు చేసుకోవాలి. ఏదో పేపర్లు నింపడానికి, కమిటీ చేయడానికి ఆ పేపర్లో పేరు రాసేస్తారని కాదు. ఈ బూత్ కమిటీలో ఉండే వాళ్ళే రేపు ముఖ్య భూమిక పోషించాలి. బూత్ కమిటీ, ఆ గ్రామ నాయకులు అందరూ కలిసి కోఆర్డినేట్ చేసుకొని దీన్ని బలోపేతం చేసి, ఎందుకంటే వాళ్ళకి ఎన్ని దుకాణాలు చేస్తారు. ముఖ్యంగా ఓట్లు గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కొత్త వచ్చిన ఓట్లు ఒకసారి చెక్ చేసుకుంటే గ్రామాల్లో చాలా ఓట్లు తీసేస్తున్నారు. మళ్ళీ మన అనే ఓటు తెలుగుదేశం పార్టీ అనేది ముందు ఈ గ్యారంటీ మన ఓటు ఉన్నప్పుడు ఆ ఓటు ఉంటుందని చెక్ చేసుకోవాలి. ఇక మీద రెగ్యులర్ గా మనం ఇదే పని చేసుకోవాలి. మన అనే ఓటు ఎవరైతే ఈ వాలంటీర్స్ ఉన్నారో ఈ వాలంటీర్స్ తొలగించి పని పెట్టుకుంటారు. రేపు బూత్ ఒక 50 ఓట్లు తీసేసుకున్నా కూడా నియోజకవర్గం మీద 200-250 బూత్లు ఉంటాయి. దాదాపు వాళ్ళు 10,000 టార్గెట్ పెట్టుకుంటున్నారు. ఒక 10,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో తొలగించాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని. అర్థమవుతుందని చెప్పే మీకు వెనక్కి వినిపిస్తుందా? వినిపిస్తుంది కదా. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, గుర్తుపెట్టుకోండి మీరు. ప్రతి బూత్ లో 50 ఓట్లు తొలగించాలనేది వాళ్ళ టార్గెట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అందుకే మేము చాలా జాగ్రత్తగా ప్రతిసారి ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకొని టైం ఉంటుంది. ఓటర్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు.
ఎవరన్నా చనిపోయిన తొలగించవచ్చు, గ్రామాలలో లేకుండా తొలగించవచ్చు, కానీ ఉన్న వాళ్ళని కూడా తొలగించే పని పెట్టుకుంటాం. ఈ కార్యక్రమాన్ని మనం చాలా పకడ్బందీగా జాగ్రత్తగా చూసుకొని ఈ కమిటీలని కూడా అందరూ యాక్టివ్ పనిచేయాల్సిన పని ఉంది. బూత్ కమిటీతో పాటు నియోజకవర్గంలో 25,000 ఓట్లకి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకున్నాం. వీళ్ళంతా అసలు సంఘం 25,000 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. ఆ 25,000 ఓట్ల కింద మళ్ళీ 5,000 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. వాళ్ళ నియోజకవర్గంలో అందరూ నాయకులు చెప్పాలి. ఒకవేళ టికెట్ మనకు రాదనేది నీకు నమ్మకం ఉంటే నేను ఈరోజు నమ్ముతాను. నీకు నమ్మకం ఉంటే పని చేయండి. మాకు నమ్మకం ఉంది. ఇది పార్టీ నిర్ణయిస్తుంది. పార్టీ ప్రజల్లో ఎవరున్నారు, ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారనేది వాళ్ళు సర్వే చేసుకుంటారు. ఇప్పటి వరకు మన కుటుంబంలో టికెట్ రాకుండా ఎప్పుడో పోయిందా? నానుకుంటే తప్ప పోయిందా? ఎందుకు మీరు ఎందుకు పెట్టుకుంటే పని లేదు. మీరు మనసులో ఎన్ని పెట్టుకునే వాళ్ళు శాసనాలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు, శాసనాలు పనిచేస్తున్నారు. బాగా పెట్టుకున్నారు కూర్చొని పర్లేదు. ఎక్కడికి పోయినా టికెట్ మన ఇంట్లో తీసుకోవాలని తీసుకున్నారు కాదు. అది మొదటి రావట్లేదు. కానీ అలా ఎవరు ఉంటాయి కాబట్టి మీకు కూడా మనకంటే ఎక్కువ గడిచిన 40 సంవత్సరాల నుంచి మన కుటుంబంలో నాయన దగ్గర నుంచి అన్న దగ్గర నుంచి నా వరకు టికెట్ అనేది మన కుటుంబానికి దాటిపోయే ప్రసక్తి లేదు. పార్టీ కూడా పర్లేదు. కష్టపడతాయా? ఏం కష్టపడతారు? ఏం కష్టపడుతున్నారు? అభిమానించుకుంటున్నాం. గాలి మీద టికెట్ చంద్రబాబు గుర్తు పెడతారు. ప్రజలు టికెట్ ఇస్తారు. అందుకే మీకు అర్థం చేస్తే మనం ప్రజల్లో ఉన్నాం. ఆ రోజు వాళ్ళు ఇంటికాడ వచ్చిపోతారు. దీపం ఏం బాధపడాలి, ఎవరు వాళ్ళు పెట్టాలని ఏమి అవసరం లేదు. ఖచ్చితంగా టికెట్ ఇంటికే వస్తుంది. ఈరోజు వస్తుంది. టికెట్ అడిగాను సార్ ఏ పట్టాడు అడిగామంటున్నా అడిగామా లేదు. మీరు ఇరవై ఎప్పుడైతే మొదలు పెట్టారో అసలు పని చేయడం ఆపేస్తారు. మీరు ఇవి ఇరవై ఎక్కువైతే పని చేయడం ఆపేస్తారు. అప్పుడు దెబ్బతినేది మీరే. చంద్రబాబు నాయుడు ఏం కాదు, గుజరాత్ కూడా ఏం కాదు, పోయేది మీరు. గ్రామంలో మొదలవాడే పత్రాలు ఇస్తారు. ఇంకా పగల ధైర్యం తీసుకొని పత్రాలు ఇక పరిష్కారాలు ఇష్టం. ఎవరు ఎలాంటి అలవాటు పెట్టుకోవద్దండి. లక్ష్యంగా పనిచేయండి పార్టీ కోసం. పార్టీ ఎప్పుడు మనం గౌరవిస్తుంది. మన నియోజకవర్గం ఉన్నా, మన కుటుంబం ఉన్నా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభిమానం ఉంది. మిగతా వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ వాళ్ళే ప్రత్యేకత ఉండదు. మన మీద ఎలాంటి చిన్నది కూడా ఉండదు. దయచేసి అన్ని వదిలేసి హ్యాపీగా కష్టపడి పార్టీకి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకుంటాం. సిద్ధమా? మన వల్ల కూడా ఆలోచన కావాలి. ఇది రోజు చెప్తాను. విలేకరులకు చాలా ఎంపీగా ఉంది. ఏమో కథ ఎవరికి ఇంకా మీద చెప్పే ప్రసక్తే లేదు. దీని గురించి నా దగ్గర ఏమన్నా మాట్లాడితే వాళ్ళ ఆఫీస్ బండలు కూడా పోయాను. అర్థమైందా? ఆఫీస్ బండలు కూడా పొందలేను అంటే పనిచేయాలని అర్థం. నాకు నిజంగా పని చేసుకుని అయితే నీకెందుకు టికెట్ రాదు? టికెట్ కూడా నేను చూసుకుంటాను. నీకా అవునా? ఎవరే కానీ మీద నా దగ్గరకు వచ్చి ఏమన్నా ఏం కదా టికెట్ ఏది అంటున్నారే. ఎవడే కానీ నా దగ్గరికి ఒక వచ్చి చెప్తే వాడు వాళ్ళు నా ఇంటికాడికి రాడు, నా
కాపాడలేదు. అటువంటి దాటి కదా మీరే చాలా మంది రావాలి ఊళ్ళో వేరు వాళ్ళు కూడా చెప్పండి. అలా ఊళ్ళో వేరు వాళ్ళు కూడా చెప్పండి. ఏ ముగాలే లేదు. నాకు పనిచేసిన మీదే దృష్టి ఉండదు. కాదు మీరు పొద్దులేసి అప్పటికే కూర్చొని వాళ్ళని కొట్టు నాకు నచ్చదు. నేను పనిచేస్తా నాకు మీరు పనిచేయాలి. ఇంతవరకు కూడా అదే జరిగింది. మన కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తాం కానీ ఈ మధ్య కొంచెం అది లైట్ వస్తా ఉంటే కొంచెం ఇవ్వాలి స్నానం జోసి నేను కూడా తప్పదు. అవన్నీ మానుకొని పార్టీ కోసం కృషి చేయండి. పార్టీ నిర్ణయాలను తీసుకురావడం బాధ్యత మనందరినీ మరొకసారి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీకందరూ కూడా పేరు పేరు నా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటా ఉంటారు.